కాకినాడ భోగి గణపతి పీఠంలో స్వామివారికి కాంస్య కవచ యజ్ఞం పూర్తి చేసుకున్న సందర్భంగా పీఠంలో 79వ శ్రీవారి జపయజ్ఞ పారాయణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినట్లు పీఠం ఉపాసకులు దూసలపూడి రమణరాజు తెలిపారు. తండ్రి మాట తల్లి మాట పాటించిన శ్రీరాముడు గరుత్మంతుడు ఆంజనేయుడు లోక ఆరాధ్యులయ్యారని, ధర్మాన్ని ఆచరిస్తేనే శ్రీవారి అనుగ్రహం కలుగుతుందని భోగి గణపతి పీఠం పేర్కొంది. శ్రీవారి 79వ జపయజ్ఞ పారాయణ సందర్భంగా సూర్యారావుపేట దూసలపూడి వారి వీధిలో వేయించేసి ఉన్న స్వయంభూ భోగి గణపతి పీఠంలో తోమాల సేవ నిర్వహించారు. కలియుగంలో అవతరించిన వెంకటేశ్వర స్వామికి రుద్రాంశ సంభూతులైన గరుత్మంతుడు, హనుమంతుడు క్షేత్రపాలకులుగా ఉంటారని, వారి ఆరాధనతో శ్రీవారి శ్రీకర శుభాలు కలుగుతాయని పీఠం ఉపాసకులు దూసలపూడి రమణరాజు తెలిపారు. తిరుమలలోని అఖండ హరినామ సంకీర్తన మండపంలో ప్రపంచవ్యాపిత ఆరాధకులు నిత్య భజనలు చేయడం వలన క్షేత్రపాలకులైన హనుమంతుడు, గరుత్మంతుడు సదా తన్మయంతో ఆశీర్వదిస్తారన్నారు. ఆనంద నిలయ వైభవాన్ని అఖండ సంకీర్తనలో తరించి పొందవచ్చునన్నారు. అభిషేకించిన దానిమ్మ పండ్ల రసాన్ని తీర్థంగా పంపిణీ చేశారు. హనుమంతుల వారిని, గరుత్మంతుల వారిని ఈ రోజున ఆరాధన చేసుకుంటూ ఈ జపయజ్ఞ పారాయణ కార్యక్రమం జరుగుతుంది. స్వయంభూ శ్రీ భోగి గణపతి స్వామి వారికి 18వ సంవత్సరం ప్రవేశించిన తర్వాత కాంస కవచ యజ్ఞ ధారణ ఈ పంచలోహాలు తాపడంతో జరిగింది. ఆ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు అందించినటువంటి శ్రీవారి పాదాలను గణపతి పీఠంలో ప్రతిష్ఠ చేసి 108 వారాల పాటు శ్రీవారి జపయజ్ఞ పారాయణ, చతుర్థి ఉపవాసకులతో 24 నెలల పాటు సంకష్టహర చతుర్థి మాసోత్సవాలు నిర్వహణ జరుగుతూ ఉన్నాయి. ఆ క్రమంలో 79వ జపయజ్ఞ పారాయణ జరుగుతూ ఉంది. 15 సంకష్టహర చతుర్థి మాసోత్సవాలు చతుర్థి ఉపవాసకులతో పూర్తయ్యాయి. 108 వారాలు పూర్తయిన తర్వాత తిరుమల తిరుపతికి బస్సు యాత్ర, శ్రీవారి శ్రీదేవి భూదేవి సమేత దివ్య కళ్యాణ ఉత్సవం, అదేవిధంగా కోల సంబరం, అన్న సమారాధన కార్యక్రమాలతోటి ఈ యొక్క నిర్వహణ పరిపూర్ణం అవుతుంది. నమో భగవతే వాసుదేవాయ నమః. తల్లిదండ్రుల మాటలు ఆచరించినటువంటి శ్రీరాముడు, హనుమంతుడు, గరుత్మంతుడు ఈ లోకానికి ఆరాధ్యనీయులయ్యారు. కాబట్టి ఆ విధంగా తల్లిదండ్రుల యొక్క మాటలు ఆచరించేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి శ్రీవారి కృపా కటాక్షాలు ఉంటాయి. అందుకే ఈ యొక్క శ్రీవారి 79వ జపయజ్ఞ పారాయణలో ఆ యొక్క శ్రీవారి శ్రీకర శుభకర అయినటువంటి హనుమంత, గరుత్మంతుల వారిని ఆరాధన చేసుకుంటూ శ్రీవారి సేవా సమాజం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉంది. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.